హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ విజయ్ వాచింగ్ విజయ్ జాబ్స్. గైస్ లేటెస్ట్‌గా మనకి సేల్స్ ఫోర్స్ అనే కంపెనీ నుంచి అయితే ఒక ఇంటర్న్‌షిప్ రిలీజ్ అయింది. ఇది లొకేషన్ చూసుకుంటే మనకు 2 లొకేషన్స్ అయితే మనకి రిలీజ్ చేశారు గైస్. హైదరాబాద్ అండ్ బెంగుళూరు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అయితే బోత్ లొకేషన్స్ ఏ లొకేషన్స్ పని చేయొచ్చు. ఇది మనకి ఇంటర్న్‌షిప్ కాబట్టి మనకి టెంపరరీ అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ యొక్క ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క పెర్ఫార్మెన్స్ బాగుంటే కంపెనీ అయితే ఫుల్ టైమ్ ఎంప్లాయీ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ ప్యాకేజ్ అయితే ఇస్తుంది గైస్. అండ్ దానికోసం వీడియో క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు గైస్ మీరు మన యొక్క ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైమ్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ దాంతో పాటు మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని డీటెయిల్స్ మీరేం తెలుసుకోవాలనుకుంటే మీ జాబ్ కోసం గానీ, లైక్ కెరియర్ కోసం గానీ మనకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి గైస్. నేను డెఫినెట్‌లీ దానికోసం అయితే మీకు రిప్లై చేస్తాను. దాంతో పాటు గైస్ చూడండి గైస్ మనకు వీడియోస్ నియర్లీ సబ్స్క్రైబ్ చేయకుండా 67% చూస్తున్నారు. చూడండి గైస్ డిస్ప్లే కూడా వేస్తున్నాను. 67 అన్‌సబ్స్క్రైబ్డ్ వ్యూవర్స్ ఉంది పర్సెంటేజ్ అని. సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఎందుకంటే అది మీకు ఈ టైమ్ టు జాబ్ ఆపర్చునిటీ ఏది మిస్ కాకుండా ఉంటారు. ఇప్పుడులో మనం చూసుకున్న జాబ్స్ ఎలాగున్నాయి అంటే ఇప్పుడు ఏ జాబ్ అప్లికేషన్ రిలీజ్ అయినా అది వితిన్ 10-15 డేస్‌లో మనకు క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్ కేస్ మీరు లేట్‌గా చూడొచ్చు. అప్పటికల్లా అప్లికేషన్స్ ఫిల్ అయిపోవచ్చు. ఆళ్ళకి కావాల్సిన వేకెన్సీ ఫిల్ అయిపోతాయి. అక్కడే మీకు చాలా వరకు మీకు లాస్ ఉంది గైస్. అండ్ మీకు సబ్స్క్రైబ్ చేస్తే టైమ్ వస్తుంటది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎలిజిబుల్ అయితే మీరు అప్లై చేస్తారు. లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేస్తే వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది కదా! జాబ్ అనేది అందరికి నెసెసరీ ఇప్పట్లోని. అండ్ దాంతో పాటు మీరు ఒక సబ్స్క్రైబ్ చేసారంటే మాకు చాలా అంటే చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. సపోర్టివ్‌గా ఉంటుంది గైస్. అండ్ మేము కూడా మరిన్ని జాబ్స్ కోసం ఇలాగా ఎక్కడైనా రీసెర్చ్ చేసి అన్నీ ఓకే అయితే నీట్‌గా వీడియో కూడా చేస్తున్నాం గైస్. చెప్పాను గైస్ మనకి సేల్స్ ఫోర్స్ అయితే ఇంటర్న్‌షిప్ అని దానికోసం క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి తగ్గ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే బీటెక్ అండ్ డిగ్రీ ఈ యొక్క 3 క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ గైస్. అండ్ లేటెస్ట్ పాస్ అవుట్ మాత్రం దీనికి కావాలి. బీటెక్ కూడా కంప్యూటర్ సైన్స్, ఐటీ ఈ వీటిలో చేసినోళ్ళు అండ్ దాంతో పాటు సేమ్ గ్రాడ్యుయేషన్‌లో కూడా కంప్యూటర్ సైన్స్ చేసినోళ్ళు దీనికి ఎలిజిబుల్ గైస్ ఇంటర్న్‌షిప్. ఇది మనకు చెప్పాను కదా! మనకి ఇది టెంపరరీ ఉంటుందని. మనకి దీనికైతే మంత్లీ ఎంత స్టైఫండ్ కూడా వస్తుంది గైస్. స్టైఫండ్ లేకుండా అయితే ఉండదు. ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అయితే మనకి 2 ఆఫీసులు మీకు ఎక్కడ వస్తే అక్కడ మీరు వెళ్ళాలి. హైదరాబాద్, బెంగుళూరు మనకి కంప్లీట్ ఆన్ సైట్ వర్క్ కాబట్టి ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేయాలి. ఇక్కడ లింక్ అప్లై అనుకుంటాను. ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ క్లిక్ చేయండి. గైస్ మీరు మాత్రం మర్చిపోకుండా చూడండి మన ప్రీవియస్‌లో కూడా మనకు ఛానెల్‌లో చాలా జాబ్స్ అయితే పోస్ట్ చేశాను. అందులో మీకు గాని, మీ ఫ్రెండ్స్ గాని ఎవరికి యూజ్‌ఫుల్ అయినా అప్లై చేయండి గైస్. ఎందుకంటే అన్ని చాలా అంటే ఈ యొక్క జాబ్స్ అన్ని చాలా రీసెర్చ్ చేసి మరి చేశాను గైస్. అంటే అన్ని జెన్యూన్ అయినవి మాత్రమే. చూడండి గైస్ మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అయింది. అంటే ఇందులో మనకి ఇఫ్ ఇన్ కేస్ మీకు అకౌంట్ లేకపోతే క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేసి మీ అకౌంట్ అయితే క్రియేట్ చేయండి. ఆల్రెడీ నాకు అకౌంట్ ఉన్నది కాబట్టి నేనైతే ఇదైతే స్కిప్ చేస్తున్నాను. లాగిన్ చేయండి. మర్చిపోకుండా మన ఛానెల్‌కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. అండ్ దాంతో పాటు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మేము కూడా ఇలాగా మీరు ఎంకరేజ్ చేస్తుంటే మాకు కూడా చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. మేము కూడా మరిన్ని జాబ్స్ కూడా చేయగలుగుతాం. చూడండి గైస్ మనకి ఇక్కడ స్టార్టింగ్ మన లాగిన్ అయ్యాం చూసారా? లాగిన్ మన పేరు కూడా వచ్చింది. ఇక్కడ మీ రెజ్యూమ్ అనేది డ్రాప్ చేయండి. చూసుకోండి గైస్ ఇంటర్న్‌షిప్ కాబట్టి ఇది డెఫినెట్‌లీ ఇంటర్న్‌షిప్‌కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. అంటే లొకేషన్ హైదరాబాద్, బెంగుళూరు అని ఆలోచించకండి. ఎందుకంటే మీకు ఎలాగుంటుందంటే ఇంటర్న్‌షిప్ చేస్తే మీకు ఇదొక లెటర్ ఆఫ్ రికమెండేషన్ టైప్‌లో ఉంటుంది ఇంటర్న్‌షిప్ అనేది. హౌ డు యూ హియర్ అబౌట్ దిస్ అంటే సోషల్ మీడియా. హ్మ్. ఎక్స్టర్నల్ కెరియర్ సైట్స్ అనుకుంటండి. చూసారా సేల్స్ ఫర్ కెరీర్ వెబ్‌సైట్ అని. క్లిక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటిదాకా మీరు ఎప్పుడైనా సేల్స్ ఫోర్స్ ఏదైనా రోల్‌లో పనిచేసినట్టయితే యెస్ అని కొట్టండి. లేదు ఇదే ఫస్ట్ టైమ్ అంటారా నో అని పెట్టండి. ఆల్రెడీ మనం రెజ్యూమ్ అప్‌లోడ్ చేసాం కదా! మనకు డేటా ఆటోమేటిక్‌గా ఇక్కడ ఎంతైతే సింక్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇందులో ఏవైనా తప్పుగా ఫిల్ అయినట్టయితే వాటిని మీరు రీకరెక్ట్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ. సిటీ. చూసుకొని ఫిల్ చేసిన తర్వాత డీటెయిల్స్ తప్పులు ఫిల్ చేయకండి. ఇదొక ఎక్స్‌పీరియన్స్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఫిల్ చేయండి. లేదంటే ఇది ఆప్షనలే. చూసారు గైస్ ఇక్కడ వర్క్ హిస్టరీ అనేది ఆప్షనల్ మాత్రమే. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్స్‌పీరియన్స్ షీట్ లేదంటారా? ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుందా? డిలీట్ చేసింది అంతే. నెక్స్ట్ కిందన చూసుకుంటే మన ఎడ్యుకేషన్ చెప్పాను కదా! మనకి బీటెక్ అండ్ బీఎస్సీ అంటే గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎలిజిబుల్‌గా కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే. ఎడ్యుకేషన్ నీట్‌గా ఫిల్ చేయండి. ఫీల్డ్ ఆఫ్ స్టడీ. నేనైతే ఎలిజిబుల్ కాదు. బట్ నీకు ఎలాగ అప్లై చేయాలో చూపించాలి కాబట్టి నేను నా డీటెయిల్స్ అప్లై చేసి చూపిస్తాను గైస్.
మీరు జస్ట్ మెయిన్ మీ యొక్క గ్రాడ్యుయేషన్ పెడితే చాలు. అంటే కంప్లీట్‌గా మీరు 10థ్, ఇంటర్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్‌కేస్ మీరు బీటెక్ చేసుంటే మీ బీటెక్ పెడితే సరిపోతుంది గైస్. అండ్ డిగ్రీ అయితే డిగ్రీ చేసి పెట్టండి సరిపోతుంది. అండ్ మీకు మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి లింక్ అయితే. ఎందుకంటే ఎలాగ ఉంటుందంటే ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా లింక్డ్ఇన్ లింక్ వల్ల ఏమవుతుందంటే ఆ ఒక్క లింక్‌తో యాక్సెస్ కంప్లీట్ మీ యొక్క డేటా అంతా అందులో ఉంటుంది కాబట్టి క్లియర్‌గా అంటే రెజ్యూమ్ కంటే ఒక బెస్ట్ వే చెప్పుకోవచ్చు ఇది లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ అనేది. ఇఫ్ ఇన్‌కేస్ మీకు లింక్డ్ఇన్ లేకపోతే లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేయండి. అప్డేట్ చేయండి నీట్‌గా. అంటే మీకున్న ప్రెజెంట్ ఉన్న స్కిల్స్ అంటే జాబ్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ అప్డేట్ చేయండి. అండ్ నాకు లింక్ అయితే పేస్ట్ చేయండి గైస్. సేవ్ అండ్ కంటిన్యూ. చూసుకుంటే మనకు అప్లికేషన్ కొన్ని క్వెషన్స్ ఇస్తుంది. నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ అంటే మీ యొక్క గ్రాడ్యుయేషన్ బీటెక్ కంప్లీట్ చేసారా? ఆ యొక్క యూనివర్సిటీ రాయండి. కరెంట్ ఇంకేమైనా చదువుతున్నట్టయితే కరెంట్ పెట్టండి. ఇఫ్ ఇన్‌కేస్ చదవకపోతే ఎన్‌ఏ అని పెట్టండి. మీ ఎడ్యుకేషన్ ఎక్కడ దాకా కంప్లీట్ చేశారు? మాస్టర్ అయితే మాస్టర్, డబుల్ మేజర్, పీహెచ్‌డీ ఏదైతే అది పెట్టండి. వాట్ డిగ్రీ స్టడీయింగ్ అంటే డిగ్రీలో మేము చదివిన డిగ్రీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనకు కావాల్సినవి కంప్యూటర్ సైన్స్, ఐటీ కావాలి కాబట్టి మీరు చదివిన కంప్యూటర్ సైన్స్ పెట్టండి. ఐటీ అయితే ఎన్‌డీఏ పెట్టండి. మీ యొక్క డిగ్రీ మేజర్ ఏంటి? అంటే మెయిన్ ఉంటది కదా! కంప్యూటర్ సైన్స్ మేజర్ కాబట్టి కంప్యూటర్ సైన్స్ పెట్టండి. లైక్ మేజర్ అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ డిగ్రీలో బీఎస్సీ చేస్తుంటే బీఎస్సీలో ఎంపీసీ మేజర్ దాన్ని ఏమంటారంటే కెమిస్ట్రీ ఈజ్ మేజర్. ఎంపీసీ అంటే కంప్యూటర్ సైన్స్ మేజర్. అది మేజర్ అనేది. మీరు మాత్రం కంప్యూటర్ సైన్స్ పెట్టండి గైస్. ఎందుకంటే ఇది మెయిన్ థింగ్ కంప్యూటర్ సైన్స్ ఐటీ వాళ్ళకి మాత్రం ఎలిజిబుల్ కాబట్టి. గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా పర్స్యూయింగ్ అయినా ఎలిజిబుల్ గైస్ దీనికి. లేదా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందంటారా? రెడీగా మీరు కంప్లీట్ అయిన మంత్ ఎప్పుడైతే అప్పుడు సెలెక్ట్ చేసుకోవడం అనమాట. ప్రొవైడ్ 3 ప్రిఫర్డ్ లొకేషన్స్ అంటే ఇఫ్ ఇన్‌కేస్ మీరు సెలెక్ట్ అయితే 3 ప్రిఫర్డ్ లొకేషన్స్ పెట్టండి. చూడండి ఇక్కడ మనకి హైదరాబాద్ ఇక్కడ ఉంది. మీకు ఇష్టం మీకు నచ్చిన లొకేషన్ పెట్టండి. అంటే ఈ లొకేషన్ పెట్టాలని ఏం కాదు. మీకు ఏది కన్వీనియంట్ అది పెట్టుకొని సరిపోతుంది. మెల్బోర్న్. ఇఫ్ ఇన్‌కేస్ మీరు ఇంటర్న్‌షిప్ అయిన తర్వాత కంపెనీ ఆన్ ఎంప్లాయ్ అయిన తర్వాత మీ కంపెనీ మీకు వీసా స్పాన్సర్ చేస్తే వేరే కంట్రీ వెళ్ళడానికి మీకు ఓకే అని అడుగుతుంది గైస్. యెస్ అని క్లిక్ చేయండి. సేమ్ ఇదే గైస్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ కంట్రీస్ ఏ లాంగ్వేజ్ ఏమైనా వచ్చా అంటే వచ్చింది. లేకపోతే నో అని నన్ చూసి పెట్టండి. నన్ చూసి పెట్టండి. ఎందుకంటే మనకి అవి తెలియదు కాబట్టి. ఈ లాస్ట్ 2 ఇయర్స్‌లో ఇప్పుడు దాకా ఎప్పుడైతే మీరు సేల్స్ ఫోర్స్ గాని, ఫ్యూచర్ ఫోర్స్ రెండిట్లో ఏమైనా ఈవెంట్‌కి అటెండ్ అయ్యారా? జాబ్ ఈవెంట్ కోసం. అండ్ మీకు టెక్నికల్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయా? సర్టిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి డీటెయిల్స్ రాయండి క్లియర్‌గా. అండ్ మీ సేల్స్ ఫోర్స్ నుంచి మీకు ఏది అంటే సేల్స్ ఫోర్స్ ఎక్కడ అవ్వడానికి కారణం ఏంటని మీ యొక్క ఓన్ వర్డ్స్ రాయండి. అంటే మీరు దీనికి ఇంటర్న్‌షిప్ అప్లై చేయడానికి రీజన్ ఏంటి? పర్టిక్యులర్ ఈ కంపెనీ అప్లై చేయడానికి రీజన్ ఏంటంటే ఓన్ వర్డ్స్ రాయండి గైస్. గూగుల్ యూజ్ చేయకండి. ఓన్ వర్డ్స్ చేస్తే ఏమవుతుందంటే గూగుల్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ ఫిల్టర్స్ తెలిసిపోద్ది వాళ్ళకి. ఇంకా అప్లికేషన్ తెలీదు వాళ్ళు కాపీ పేస్ట్ చేసేటని. అండ్ దాంతో పాటు ఈ రోల్‌కి అప్లై చేయడానికి మీకు అంత ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ప్రేయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే పెట్టండి. లేదంటే నో. డూ యూ ఇంటెండ్ టు ఎన్రోల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫాలోయింగ్ ఇంటర్న్‌షిప్ టర్మ్స్. అంటే ఇప్పటిదాకా మీరు దేనికైనా ఏది ఇంటర్న్‌షిప్ టర్మ్స్ కోసం ఎళ్లారా? కంప్లీట్ చేశారని. మీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి. చేస్తే చేయబట్టి లేదంటే మేబీ పెట్టండి. సేవ్ అని కంటిన్యూ కొట్టండి గైస్. దట్స్ ఇట్ గైస్. అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది.